వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర 27వ అధ్యాయము. ఓం నారాయణ ఆదినారాయణ. శ్రీ స్వామివారికి అతి ప్రీతిపాత్రమైన పని అందరూ చేసి తరించండి. అసంఖ్యాకమైన బాధ. గురువులలో నిజమైన సద్గురుని గుర్తించడం చాలా గొప్ప విషయం. అలా గుర్తించాక వారి స్థితిని అవగాహన చేసుకొనడం, అంచనా వేయడం సామాన్యమైన విషయం కాదు. అలా వారి స్థితిని గుర్తించాక వారి మాట యందు అచంచల విశ్వాసం కలిగి పూర్ణంగా ఆచరించగలగాలంటే మనలో పూర్ణ భక్తి శ్రద్ధలు ఉంటే కానీ ఆచరించలేము. వారి మాట ఆచరించకుంటే ఫలితం శూన్యం. అట్టి భక్తి శ్రద్ధలు మనలో కలగాలంటే వారి సన్నిధి సేవల వలన, వారి అనుగ్రహంతో మాత్రమే మనకట్టి శుభ సంస్కారములు కలుగును. ప్రత్యక్ష సన్నిధి లభించనప్పుడు వారి జీవిత చరిత్ర పారాయణే వారి సన్నిధితో సమానము. ఆ విధంగా వారి ప్రత్యక్ష సన్నిధి సేవలు కానీ, వారి జీవిత చరిత్ర పారాయణ కానీ చేసే శక్తి మనకెలా కలుగుతుంది? పుణ్యకర్మల ప్రభావం మన పాపకర్మల ప్రభావము కంటే అధికముగా ఉన్నప్పుడు మాత్రమే దైవాన్ని నియమనిష్టలతో అనన్యంగా శరణు వేడగలము. అలాంటి పుణ్యకర్మలేవి? దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం, భగవన్నామస్మరణ. కనుక దైవకృప పొందాలంటే పూజ నామస్మరణలకు ఎంతైనా ప్రాధాన్యత ఉన్నది. కనుకనే శ్రీ వెంకయ్య స్వామి వారెప్పుడు భజన నామ సంకీర్తనలను ప్రోత్సహించేవారు. ఓం నారాయణ ఆదినారాయణ అనే నామాన్ని తంబురమీటుతూ గంటల తరబడి శ్రవణానందంగా గానం చేసేవారు. తమ దర్శనార్థం వచ్చిన వారిని భజన చేసుకోండయ్యా అని చెప్పి భక్తులు భజన చేస్తుంటే శ్రీ స్వామివారు శ్రద్ధగా వింటూ కూర్చుని వారి భక్తి శ్రద్ధలను అనుసరించి వారిని అనుగ్రహించేవారు. అప్పుడప్పుడు భక్తులు పాడే భజన కీర్తనలు ఆపి ఓం నారాయణ ఆదినారాయణే అనే మంత్రాన్ని గానం చేయించేవారు. హృదయపూర్వకంగా ప్రేమతో భగవన్నామాన్ని గానం చేయటం, భజన చేయటం శ్రీ స్వామివారికి ఎంతో ప్రీతి. అలా చేయబడుతున్న భజన కార్యక్రమములను శ్రద్ధతో ఆలకించి ఆశీర్వదించేవారు. ఒకరోజు బొంతరాజు పాలెంలో భక్తులంతా కాళ్లకు గజ్జలు ధరించి చెక్క పలకలు చేతబూని చాలా ఉత్సాహంగా అడుగులు వేస్తూ భంగిమలు చేస్తూ కోలాహలంగా చెక్క భజన చేస్తున్నారు. ప్రేక్షకులంతా భగవంతుని స్మరించడం మర్చిపోయి ఎవరు బాగా అడుగేస్తున్నారు, ఎవరు చక్కగా భంగిమలు ప్రదర్శిస్తున్నారనే విమర్శలో ఉన్నారు. కీర్తనకారుల సంగతి చెప్పనక్కరలేదు. వారి దృష్టంతా ప్రేక్షకులను ఆకర్షించడంలో కేంద్రీకృతమైంది. కొంతసేపు అయ్యాక స్వామివారు అమాయకంగా ఏందయ్యా వాళ్ళు చేసేది అని పెద్దగా నవ్వేశారు. శ్రీ స్వామివారలా ఎందుకన్నారో మనందరికీ చక్కగా తెలిసిపోయింది. కనుక హృదయ స్పందనతో ఆర్తితో భజన నామ సంకీర్తన చేసి మనమందరం శ్రీ స్వామివారి కృపకు పాత్రులవుదాం. ఒకరోజు ఒక భక్తుడు, స్వామి మీకు మా గ్రామంలో మందిరం కట్టిస్తాము, అక్కడ ఉండి అందరినీ అనుగ్రహించండి అని అర్థించాడు. శ్రీ స్వామివారు అన్నారు, ఒక్కరే ముందయ్యా కట్టించేది, వెంకయ్య చాటుకు పోయాక ప్రతి ఊళ్ళో కట్టించుకుంటోళ్ళా అని సెలవిచ్చారు. కనుక ప్రతి గ్రామంలోనూ కనీసం ఒకరిద్దరైనా సరే మొదట శ్రీ స్వామివారి పటం ఆ గ్రామంలోని ఏ దేవాలయంలోనైనా పెట్టుకొని కడ్డీలు వెలిగించి స్వామివారి చరిత్రలోని కనీసం 4 లీలలు చదివి ఓం నారాయణ ఆదినారాయణ అనే మంత్రం భజన చేసి తరువాత శ్రీ స్వామివారి భజనలు పాడుకోవడం ఎంతో శ్రేయస్కరం. మహాత్ముల చరిత్ర పారాయణ మనలను తరింప చేయటమే కాక గ్రామానికంతకు మేలు చేకూరుస్తుంది. శ్రీ స్వామివారి అండ ఆశీస్సులు ఆ గ్రామంలో ప్రతి వారికి లభింపజేస్తుంది. అనావృష్టి అరిష్టాల ప్రభావము తగ్గటం, సామూహిక వ్యాధుల నుంచి రక్షణ తప్పక కలుగును. మొదట ఒకరిద్దరితో మొదలుపెట్టిన రాను రాను స్వామివారి కృప వలన ఆ భజన బృందం అభివృద్ధి చెంది ప్రతి వారికి శ్రీ స్వామివారి కృప అనుభవం అవుతుంది. ఒక వారం రోజులలో మరణించే పరీక్షిత్తునకు శుకయోగి శ్రవణం చేయించినది మహనీయుల చరిత్రే. అదే భాగవతం.
అయితే మొదట ఆరంభించడమే కష్టము. శ్రమ అనుకోకుండా బిడియపడకుండా ఒక్కరిద్దరైనా మొదలుపెట్టి చేస్తుంటే తదుపరి స్వామివారే తమ కార్యం నెరవేర్చుకుంటారు. ఆ విధంగా చేసి శ్రీ స్వామివారి కృప ఆ గ్రామానికి అంతటికీ లభించేలా చేసిన వారి కృషే నిజమైన నిష్కామ కర్మ. వారమునకొక రోజు చేయడం కాకుండా నిత్యం చేయడం ఎంతో మేలు. మానవ జన్మ సఫలం చేసుకునే పద్ధతే ఇది అని నా స్వానుభవం తెలుపుతుంది. ఇది భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర 27వ అధ్యాయం. చివరి రోజు పారాయణము సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇది భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర. సర్వము సంపూర్ణం.